విద్యార్థుల సాక్షిగా నేను పోరాటం చేసిన మాట పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే ప్రశ్న పత్రాల అమ్మకం లేదా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను వందలాది కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ నిలబడి కొట్టాలి ఈడీ కేసు నమోదు చేయించింది నేను కాదా, సిబిఐ కేసు కోసం న్యాయస్థానంలో పోరాటం చేస్తుంది నేను కాదా? నిజంగానే 5 కోట్లు చంద్రశేఖరరావు దగ్గర తీసుకొని ఉంటే చంద్రశేఖరరావు కళ్ళలో చూసే ధైర్యం నాకు ఉంటుండే నా రాజేంద్ర. నా కళ్ళలో చూసి మాట్లాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆలోచన చేసి మాట్లాడు రాజేంద్ర. ఈ పట్ల సానుభూతి ఉండే 8 ఏళ్ళు కాదు 16, 18, 20 ఏళ్ళు నువ్వు చంద్రశేఖరరావు 19 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ళ చంద్రశేఖరరావు దుర్మార్గాలలో నువ్వు సాక్షివో భాగస్వామివో నువ్వు నిర్ణయించుకో. అయినా చంద్రశేఖరరావు నిన్ను ఇబ్బంది పెట్టిన రోజు నీ మీద కక్ష పెట్టిన రోజు మేము సానుభూతి చూపించి సాటి మనిషిగా నీకు మా మీద సానుభూతి లేకపోవచ్చు, మా పోరాటం వల్ల నీకు రాజకీయంగా నష్టం ఉండొచ్చు, కానీ నీ స్థాయిని దిగజార్చుకొని తెలంగాణ సమాజం ఇది నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు అని చెప్తున్నా. ఇది రాజకీయపరమైన ఆరోపణ చేయడానికి నేను ఇవాళ భాగ్యలక్ష్మి మందిరానికి అమ్మవారి సాక్షిగా ఈ కండు వేసుకొని నేను సాక్ష్యం చెప్పడం లేదు. ఇవాళ ఇది రాజకీయం కాదు, ఇది నా మనస్సాక్షి, నా మనోవేదన రాజేంద్ర. అర్థం చేసుకో, నిలబడి కొట్లాడితే కష్టం ఎదుంటుందో అర్థం చేసుకో. 130 కేసులు కట్టుకొని రోజుల కొద్దీ చెంచల్ కూడా తెర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటే నీకు తెలుస్తుంది నొప్పేందో బాధేందో. అమ్ముడు పోయిందని ఆరోపణ చేస్తే ఆ ఆరోపణ తీవ్రంగా మనసుకు పెంచేస్తుందో అన్నం తినేటప్పుడు ఆలోచన చేయ రాజేంద్ర. ఎవరి మీద ఏలెత్తుతున్నావో, ఏ ప్రశ్నించే గొంతుల్ని నువ్వు నొక్కాలనుకుంటున్నావో, ఏ ప్రశ్నించే గొంతుల మీద నువ్వు దాడి చేస్తున్నావు ఆలోచన చేయ రాజేంద్ర. నీ పార్టీలో ఎవరో అల్లరి చిల్లరగాళ్ళు అనా పైసలు పనికిరాని వాళ్ళు ఆరోపణ చేస్తే నేను స్పందించుండేవాడిని కాదు. ఇవాళ కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా చెప్పుకుంటున్నావు కదా, ఇదేనా నీ కొట్లాట? ఇదేనా నీ నీతి నిజాయితీ? ఇదేనా నువ్వు కేసీఆర్ కొట్లాడేటోళ్ళకి ఇచ్చే గౌరవం? ఇంతది మంచిదా తెలంగాణ సమాజానికి రాజేంద్ర? నేను అడుగుతున్నా, ఇదా నువ్వు మా మీద చేసే ఆరోపణ? ఈ ఆరోపణ కోసమే మేము తెలంగాణ ప్రజల కోసం 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడుతున్నాం. మా జీవితాలు పెట్టినాం రాజేంద్ర ఇలా కొట్లాడడానికి. 9 ఏళ్ళు 100 రోజులు సంవత్సరాల కొద్ది నిద్రపోతుంటాం. ఈ అబ్బా నువ్వు ఇవాళ వచ్చి మమ్మల్ని అమ్ముడుపోయిందంటావా? మా ఆత్మగౌరవానికి సంబంధించి, మా పోరాటానికి సంబంధించి మేము ఏర్పడుతున్నాం. మా ఆస్తంతా పెట్టి ఏడు మంది బిడ్డ మా సర్వం పెట్టి కొట్లాడతాం. అమ్ముడు బయటమంటావా? అమ్మ కేసీఆర్ సర్వం పెట్టినా నా ఇంటి కనుగొనలేడు. గుర్తు పెట్టుకో రాజేంద్ర. వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంత కూడా కొనలేడు, కాలు కోటిని కూడా తాకలేడు బిడ్డ. 7 మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడతాం. నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయం అంటే, ఇది చిల్లర రాజకీయం కాదు, ఇది ఒక పోరాటం. దీంట్లో ఏం చేయాలో నాకు తెలుసు, ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. నా నిజాయితీని కూడా శంకించినంటే గుర్తుపెట్టుకో రాజేంద్ర. అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, ఇంకోసారి ఇట్లా మాట్లాడడం అంటే నీకు మంచిది కాదు. ఈరోజు మర్యాదగా చెప్తున్నా, ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నాను. దీన్ని అర్థం చేసుకో, ఇది చేతగాని తన కాదు. ఇవాళ నా కళ్ళలో నీళ్ళు వచ్చి ఉండొచ్చు, ఇది ఆవేదన దుఃఖం. 9 ఏళ్ళు ఉక్కబట్టుకొని కొట్లాట. నా బిడ్డ లగ్గముంటే కూడా జైలు నుంచి వచ్చి జైలు పోయినా వాడుకొని కొట్లాడడానికి. మీ అమ్మ నువ్వు నన్ను 5 కోట్లకు అమ్ముకుంటావా? ఇంతవరకు ఎవరు పుట్టలే రేవంత్ రెడ్డి అనుకునేటోడు, ఇక పుట్టాడని కూడా నేను అనుకోడు. ఒక్క తరంగా 4 తరాలైన మాతో కొట్లాడుతూ గుర్తుపెట్టుకో రాజేంద్ర.
అంత ఆశామాసం అనుకుంటున్నావు నువ్వు రాజకీయాలలో నిలబడ్డాడు, ఎన్నికలలో గెలవడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి అది కాదు. రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు. 9 ఏళ్ళు నిద్రపోని రాత్రులు గడిపింది నాకు తెలుసు. చర్లపల్లి జైల్లో రాత్రులు డిటెన్షన్ సెల్లో పట్టుకున్నప్పుడు నాకు తెలుసు నా దుఃఖం ఏందో, బాధ ఏందో. జైలువాడ వాడి విలాసవంతమైన ఫామ్ హౌస్ చూపించినందుకు ఆయన జైల్లో పెట్టడం పోయి ఈ మిత్రుడు విశ్వేశ్వరరెడ్డిని అడుగు ఏం జరిగింది, ఆయన తర్వాత ఏం జరిగింది, ఎవరి పక్కన నిలబడ్డాడు, ఎవరి గురించి మాట్లాడుతూ ఒడ్డు దగ్గర మాట్లాడు రాజేంద్ర. ఈ మాటలతో తెలంగాణ సమాజాన్ని చులకన చేయకు. తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినావంటే ఇది 100% కల్పన చంద్రశేఖరరావుకు నువ్వు సహకరించినట్టే. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు. ఎవరికి భయపడను, నిటారుగా నిలబడి కొట్లాడతా. ఎవరైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్న వాళ్ళకు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏదైనా జరగచ్చు రాజకీయాలని. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు. ఒకటే జరుగుతుంది, కేసీఆర్ కొట్లాడేది, కేసీఆర్ గద్దెదించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచపక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే. దానికోసం సర్వం ఒట్టుతా మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే వాటితో కొట్లాడే రేవంత్ రెడ్డి గారు ఈటెల రాజేంద్ర స్పందించారు. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుడు దయ్యం అమ్మ అయ్య గుర్తొస్తారు. ఇదేం కల్చర్ రాజకీయాల్లో? నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుడి మీద దేవుడిని ఆశ్రయిస్తారా? రాజేందర్ దేవుడిని నమ్ముతాడో నమ్మడం. రాజేందర్కి కొత్తగా స్కూల్కు ఉంది. ఆ సంఘం వల్ల అడగమను రేవంత్ రెడ్డి ఏందో. యథాలాపంగా ఎవరి మీదైనా మాట్లాడు రాజేంద్ర. నేను పార్టీ అధ్యక్షుడిని. నేను అక్కడ నిలబెట్టిన అభ్యర్థిని సోనియా గాంధీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి. ఇది రేవంత్ రెడ్డికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి నిజాయితీ సంబంధించిన అంశం. ఇది ఆషామాష రాజకీయ వ్యవహారం కాదు రాజేంద్ర, గుర్తుపెట్టు. ఇవాళ నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి వాదనలు చెప్పొచ్చు, కానీ అన్ని తప్పులు చేసిన మానవ మార్పులు శిక్షించలేరు అనుకున్నప్పుడు శిక్షిస్తుంది. ఇవాళ నిన్ను అందుకే ఇక్కడ నిలబడి చెప్పదలుచుకున్నా. నేను నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోతున్నా, నీ మీద నీకు విశ్వాసం అలాగే నువ్వు మాట్లాడిన మాటల్ని చౌకబారు రాజకీయ నాయకులుగా నువ్వు ఇట్లా మాట్లాడకు. ఎవడో మాట్లాడుతున్నా పెద్ద పెద్ద మాటలు. 9 సంవత్సరాలు కేసీఆర్ ఎంతో రకంగా నా స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, నన్ను అణిచివేయడానికి చెయ్యని ఆరోపణలు లేదు, ప్రయత్నం వాళ్ళు ఉపయోగించని సంస్థలు లేవు. అయినా నేను నిలబడి కొట్లాడినా. కానీ ఇవాళ ఎందుకు నేను ఆవేదన చెందుతున్నా అంటే, చంద్రశేఖరరావు బాధితుడి ముసుగేసుకొని నువ్వు చంద్రశేఖరరావు మీద కొట్లాడుతున్నా, మా మీద దాడి చేస్తున్నావు కదా, అది మా ఆవేదన. భయం కాదు ఇది. మేమేదో తగ్గిపోయి దేవుడిని నమ్ముకొని రాలే. దేవుడు అంటే విశ్వాసం ఉంది నీకున్నా లేకపోయినా. అందుకే దేవుడు సాక్షిగా నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. ₹1 ముందుకొని ఎన్నికలలో చంద్రశేఖరరావు ఒక్క రూపాయి ముట్టుకున్నా మేమందరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదని దేవుడి మీద ఒట్టేసాం. నీకు ధైర్యం ఉంటే నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు నిరూపించు. ఇవాళ నిరూపించడానికి సాక్ష్యం లేనప్పుడే కదా, ఏ దరువు ఏ ఆధారం లేనప్పుడే కదా దేవుడు గుర్తొచ్చేది. ఇవాళ నువ్వు మా మీద చేసే ఆరోపణ నీకు చౌకబారు రాజకీయ ఆరోపణ ఉండొచ్చు, కానీ ఇది నాకు ఆవేదన దుఃఖం తెప్పించే సందర్భం. 9 ఏళ్ళు నాకు తెలుసు ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నాను. 130 కేసులు కట్టుకొని జైళ్ళలో మగ్గి ఆస్తులు పోగొట్టుకొని
కుటుంబంలో శుభకార్యాలు ఉంటే కూడా బెయిల్ ఇవ్వకుండా అడ్డం పడ్డా అట్లాంటి లోపంతో రేవంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలకు రాజకీయం చేస్తాడని అనుకుంటాం. ఇది న్యాయమా నీకు? ఇది మంచిదా? ఉచ్చమైన రాజకీయాల కోసం కావాలంటే 20 ఏళ్ళు నిలబడి కొట్లాడిన 2003 నుంచి 2023 వరకు ప్రతిపక్షంలో నిలబడి కొట్లాడిన అమ్ముడు పోయేది ఉంటే ఎన్నడో నీలాకనే మంత్రి అయ్యేటోని పెద్ద నాయకుని అయ్యేటోని ప్రజల గుండెలలో ఉండేటోని కాదు రాజన్న. ప్రజల గుండెలో ఈ స్థానం ఉండేది కాదు. ఇవాళ ప్రజల గుండెలో ఏడిపోయిన వేలాది మంది ఎందుకు వస్తారు, ఎందుకు ఆశీర్వదిస్తారు? మా నిబద్ధతను మా నిక్కచ్చితనాన్ని ఇవాళ సమాజం గమనించి మమ్మల్ని ఆదరిస్తుంది. ఎన్ని కష్టాలతో నిలబడి వాడుకుంటున్నాంటే నువ్వు బాధ్యపడిన కమ్ముపోయినా ఆయన గురించి ఈ సందర్భంగా ఆరోపణలు నేను చేయదలుచుకోలే. నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఏందో చెత్తపల్లి చేయకుండా చెత్తపల్లి చేయకుండా బయటకు వచ్చినట్టు నా కాన్ఫిడెన్స్ ఏందో చర్చ కూడా చేయదండి, చర్చ కూడా చేయకుండా బయటకు వచ్చినప్పుడు వందలాది మంది పోలీసులను పెట్టి నాకు నిర్బంధించినప్పుడు నా కాన్ఫిడెన్స్ చూడాలి. ఇవాళ ఎవరు నన్ను నిర్బంధించడానికి రాలే, ఎవరు నన్ను అడ్డుకోనికి రాలే. ఇవాళ నేను ఉన్నదంతా నా బలగం, నా వాళ్ళు, నా బలగం మొత్తం ఉన్నప్పుడు నాకు ఆవేదన వచ్చింది. భయపడుతూ వచ్చింది కాదు, ఇది ఆవేదనతో వచ్చింది రాజన్న. కన్నీళ్ళ విలువ నీకు తెలియదు. ఎందుకంటే నీకు మానవత్వం ఉంటే నీకు తెలుస్తుంది. మానవత్వం ఉంటే నీకు తెలుస్తుంది. నీ బిడ్డ లగ్గం నాడు జైలు నుంచి లగ్గానికి ఖైదీ రూపంలో వచ్చి మన జైలు కొట్టి నీకు తెలుస్తుంది రాజన్న. నొప్పేందో ఈ నొప్పి ఆశామాసి నొప్పి కాదు రాజన్న. ఆస్తంతా బట్టి 7 మంది బిడ్డ మా సర్వం పెట్టి కొట్లాడతాం. అమ్ముడు బయట పంట ఈ అమ్మ